ఆదికాండము 10వ అధ్యాయము. జలప్రలయం తరువాత నోవహు ముగ్గురు కుమారులైన షేము, హాము, యాపేతు ద్వారా భూమిపై మానవజాతి ఎలా విస్తరించిందో వివరిస్తుంది. యాపేతు కుమారులు ఐరోపా మరియు ఉత్తర ఆసియా ప్రాంతాలకు విస్తరించారు. వీరు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో స్థిరపడి తమ తమ భాషలు మరియు గోత్రాల ప్రకారం విడిపోయారు. హాము వంశస్థులు ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో స్థిరపడ్డారు. వీరిలో నిమ్రోదు అత్యంత శక్తిమంతుడు. అతను భూమి మీద మొదటి పరాక్రమశాలిగా, గొప్ప వేటగాడిగా పేరు పొందాడు మరియు బాబేలు వంటి నగరాలను స్థాపించాడు. కనాను వంశస్థులు కూడా హాము సంతానమే. షేము వంశావళి నుండి హెబ్రీయులు వచ్చారు. దేవుని వాగ్దానానికి వారసుడైన అబ్రహాము ఈ వంశం నుండి వచ్చేవాడు. ఈ అధ్యాయం చివరిలో జలప్రలయం తర్వాత ఈ 3 కుటుంబాల ద్వారానే భూమి మీద జనములు, భాషలు మరియు రాజ్యాలు ఏర్పడ్డాయని వివరించబడింది. ఈ అధ్యాయం మొత్తం మానవాళి ఒకే కుటుంబం నుండి వచ్చిందని మరియు దేవుడు భూమిని నింపమన్న ఆజ్ఞ ఎలా నెరవేరిందో తెలియజేస్తుంది.